అందరికీ నమస్తే అండి. మా పిల్లలకైతే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకా హోమ్ టౌన్‌కి వెళ్ళిపోవడానికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. హోమ్ టౌన్‌కి వెళ్ళేటప్పుడు నేను డైలీ పూజ చేసుకునే విగ్రహాలను ఎలా తీసుకువెళ్తాను నాతో పాటు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా దగ్గర శ్రీచక్రము అవి ఉన్నాయి కదా! వాటిని కూడా నాతో పాటు తీసుకెళ్తాను. ఇంకా తీసుకెళ్ళడానికి నాకు కొన్ని దర్భలు కావాలనమాట. ఇక్కడ మా పిల్లలిద్దరికీ ఆ పని అప్పజెప్పాను. మా పాప, మా బాబు ఇద్దరు కలిసి కోస్తున్నారు. వీడేం కొయ్యడు. కాకపోతే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తాడు. ఎట్టకేలకు మా పాప అయితే కొన్ని దర్భలవి తెంపేసింది. ఇంకా వాటన్నిటిని గ్యాదర్ చేసుకొని ఒక చాప మీద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా శ్రీచక్రం పెట్టుకోవడానికి నా దగ్గర ఒక బాక్స్ అది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే నా దగ్గర ఈ ప్లాస్టిక్ బాక్స్ మాత్రమే ఉంది డబ్బా. ఇంకా దాంట్లో ఫస్ట్‌గా ఇలా ఒక క్లాత్ అది వేస్తున్నాను. వేసిన తర్వాత కొన్ని దర్భలు వేసి దర్భాసనంలాగా పెట్టాను. ఇంకా తర్వాత ఈ దర్భల్లో అమ్మవారిని చుట్టి అమ్మవారిని కూడా దాంట్లో పెట్టేశానండి. ఇంకా తర్వాత ఒక పసుపు ప్యాకెట్, ఒక కుంకుమ ప్యాకెట్ కూడా పెట్టాను. ఇంకా మేమైతే మా ఓన్ వెహికల్‌లో వెళ్తున్నాము. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకా సంకష్టి వస్తుంది కదా! పూజ చేసుకోవడానికి గణపతిని కూడా తీసుకొని వెళ్తున్నాను. అది సోనభద్ర శిలతో చేసింది. ఇంకా శ్రీవ్రతం చేస్తున్నాను కదా! స్వామివారిని అభిషేకం చేసుకోవడానికి శివలింగాన్ని కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇంకా కొన్ని పూజా సామాన్లు, పంచపాత్ర, శంఖము, అమ్మవారి కుంకుమార్చనకు కావాల్సిన కుంకుమ ఇవన్నీ కూడా నాతో పాటే తీసుకువెళ్తున్నాను. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి రోడ్డు మీద అయితే ట్రాఫిక్ మామూలుగా లేదు. ఇంకా రీచ్ అవ్వడానికి 4, 5 అవర్స్ పట్టేటట్టుంది. ఇదండి. ఇలా అయితే నేనైతే విగ్రహాల్ని తీసుకొని వెళ్తూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.